మనం కట్టే ప్రతి ట్యాక్స్ రూపాయి కేంద్రానికి వెళ్ళిపోతుంది. అంటే సపోజ్ యావరేజ్న ప్రతి నెల ఈ జిఎస్టీ ద్వారా 1,50,000 కోట్ల రూపాయల నుంచి 1,70,000 కోట్ల రూపాయల వరకు కేంద్రానికి రెవెన్యూ వస్తుంది. ఆ వచ్చిన రెవెన్యూలో సపోజ్ ₹1,00,000 వచ్చినాయి అనుకోండి, ఆ ₹1,00,000 కేంద్రం దగ్గర 50,000 ఉంటాయి, రాష్ట్రాలకి 50,000 ఇస్తారు. సో ఈ రకంగా ఈక్వల్గా సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని డివైడ్ చేస్తారు. అండ్ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. కేంద్రానికి ఖర్చులు ఉంటాయి, రాష్ట్రాలకి ఖర్చులు ఉంటాయి. కేంద్రానికి ఏం ఖర్చులు ఉంటాయి? డిఫెన్స్ మీద ఖర్చు ఉంటుంది. సంక్షేమ పథకాలు కేంద్రం కూడా అమలు చేస్తుంది. అలాగే ఫారిన్ అఫైర్స్ మీద కేంద్రం ఖర్చు పెట్టాలి. ఫారిన్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు. విదేశీ వ్యవహారాలు అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నిన్ననో మొన్ననో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక ఫారిన్ మినిస్టర్ వచ్చాడు ఇండియాకి. వాళ్ళతోటి భారతదేశం కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల ప్రకారం భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి కొన్ని ఆర్థిక సహాయం చేస్తుంది. అంబులెన్సులు ఇస్తారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి సంబంధం కాదు. చాలా కాలం నుంచి, అంటే ఈవెన్ తాలిబాన్లు అధికారంలో లేని పరిస్థితుల్లో కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తూ వచ్చింది.